మాకైతే సిగ్గు లేదు, ఏం లేదు. స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. ఈ రోజు వచ్చినాం మేము, లైక్ ఆఫ్టర్ 7 days. చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఓవర్ యాక్షన్. ఉట్టప్పుడు ఇంట్లో చేయమంటే చేయరు, కానీ ఇక్కడ వచ్చి కథలు పడుతున్నారు. ఫిట్నెస్ అనేది ఎవరి కోసము? మీకోసమా? మీకు లైక్ మన ఫ్యామిలీలో వీడియోస్ అందరూ చూపించడం కోసమా, లేకపోతే సెల్ఫ్ బాడీ కోసమా, సెల్ఫ్ హెల్త్ కోసమా? ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. ఆల్ ద 4 people అందరము మార్నింగ్ లేవాలంటే ఇబ్బందిగా ఉంది. బట్ ఈ రోజు కొంచెం కష్టం అనిపించింది మార్నింగ్ లేవడానికి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్త్ అనిపిస్తుంది. ఒకసారి మీరు అటు సైడ్ చూడండి, ప్లేస్ ఎలా ఉందో. మొత్తం అసలు ఇది కప్రా చెరువు అంటారు అనమాట. సో తవ్వుతున్నారు, పక్కన చేపలు పడుతున్నారు, ఒక సైడ్ వాటర్ ఉన్నాయి, అండ్ చాలా మంది వాకింగ్ వచ్చినారు. మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. లైక్ ఎవ్రీడే ఈ జస్ట్ మనం వాకింగ్ చేసినా, వర్కౌట్స్ చేసినా చేయకపోయినా ఈ ఫ్రెష్ ఎయిర్ ఉందనుకో చాలా అంటే చాలా బాగుంటుంది. సో లెట్స్ ట్రై. అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ హ్యాబిట్ అనేది బిల్డ్ చేయాలనేదే మా ప్రయత్నం. అండ్ మమ్మల్ని చూసి మీలో కూడా కొందరు మోటివేట్ అయ్యి హెల్తీగా ఉండడానికి స్టార్ట్ చేస్తారని ప్లాన్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లేదు, రాయి నెడుతున్నట్టుంది అది. అక్కడ లారీలు ఉన్నాయి కదా, ఆ లారీలు అవతల నుంచి ఇక్కడికి వచ్చినాము, మళ్ళీ అటు వెళ్ళాలి. యాక్చువల్ గా ఈ చెరువు చుట్టూ మొత్తం వాకింగ్ ట్రాక్ ఉంది, అది వేస్తే గనక అసలు సూపర్. బట్ ఇన్ కమింగ్ డేస్ విల్ డెఫినెట్లీ ట్రై అన్నమాట. ఏంటిది? మనం ఎక్కడ పలిగిపోతాయి, దానికన్నా డిసిప్లిన్ ఉంది. ఇప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేసి వచ్చేయండి, మేము చెయ్యం. ఏం కెమెరా పట్టుకొని కూడా ఊగుతా ఇట్లా. చూసిరా, ఎప్పుడైనా సరే మనం వాకింగ్ కి కానీ ఎక్సర్సైజ్ కానీ చేసినప్పుడు వాళ్ళని చూడొద్దు, మనది మనమే చూసుకోవాలి. అలా చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, మాకు అది రాదు గైస్. ఏంద్రా ఇప్పుడు? సో చలో గైస్, ఇప్పుడు మన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మామ, బేసికల్గా ఏంటంటే ఎవ్రీడే వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. లైక్ ఫస్ట్ 1000 steps తో స్టార్ట్ చేయండి, నెక్స్ట్ డే 100 steps ఇంక్రీజ్ చేయండి, ఇంకో నెక్స్ట్ డే 500 steps ఇంక్రీజ్ చేయండి, 2000, 3000 అట్లా 5000 కి రండి. దాని తర్వాత 10K వచ్చేంత వరకు దాన్ని డిసిప్లిన్ గా ఫాలో అవ్వండి. డైలీ 10K steps కనుక మీరు చేస్తే, ఇది గాలి వస్తుందిరా, మేబీ వినిపిస్తుందో లేదో తెలియదు. ఏంటది? అది ఉన్నా లేకపోయినా గాలి అయితే గాలే. కానీ సో మీరు లైక్ 3 months 6 months టైం తీసుకొని డైలీ 10K steps కి ఫిక్స్ అయిపోండి. 10K steps ఎలా ఉండాలంటే, మీరు ఫస్ట్ డే వేసిన 1000 steps లానే ఉండాలి. సో అది అవ్వలేనప్పుడు ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. లైక్ మీరు కూడా వీడియోస్ చూసే ఉంటారు, మళ్ళీ సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే మనం కూడా అలాంటి వీడియోస్ పెడదాం అమ్మ, పెడదాము. లైక్ ఇగో డైలీ ఫస్ట్ ఇది కుదిరినప్పుడు హ్యాండ్ కిందకి, కుదరకపోతే ఇంకా బాగా చేయాలంటే పైకి. 1 2 3 4 5 6 7 గైస్, ఇదేదో నేను జస్ట్ కెమెరా హోల్డ్ చేయడానికి వచ్చినట్టుంది. వాళ్ళు ముగ్గురు చేసినారు, నేనేమో కెమెరా పట్టుకొని. 3-4 వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. అట్లా డైలీ 40, 50, 80, 100, 140 అలా ఇంట్లో ఉండి కూడా కొన్ని వర్కౌట్స్ చేసుకోవచ్చు. 3-4 వేరియేషన్స్ తో పాటు
ఇప్పుడు లెక్కింది. ఓకే గైస్, ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలన్నా కొంచెం వార్మప్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే మామ, ఏది మామ? ఫర్ జంపింగ్ జాక్స్ చేయి. ఓకే, లావు ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లా చేయండి. జంపింగ్ జాక్స్ చేస్తే మనకి మంచిగా బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు లైక్ అగో చేస్తుంది కదా, వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లా చేయండి. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు బట్ నేను జంప్ చేస్తాను, నువ్వు జంప్ చేసి చూపించు, అక్కడ తెలిసిపోతుంది కదా ఎవరు పెట్టున్నారు ఎవరు పెట్టలేదని. ఇగో వాటర్ పైన పడదు, కింద భూకంపం మోసం చేయట్లేదని చెప్పు. సో జంపింగ్ జాక్స్ ఒకటి ఇవి మినిమం జంపింగ్ జాక్స్ 50 times పర్సెంట్ 50 times చేసేటట్టు చూసుకోండి. అరే స్టార్టింగ్ ఏం కాదు మామ, మెల్లగా లైక్ 10 into 3 sets, 20 into 3 sets, 30 into 3 sets. నేను షాట్లు ఏం పెట్టకు ప్రియా. తర్వాత ప్రియా సో ఆల్రెడీ నేను నిఖిత అయితే 2500 స్టెప్స్ వేసేసినాము. మరి తెలిసి వీళ్ళు 1000 వేసి ఉంటారు. వచ్చినా 1000? మాహా ఛార్జింగ్ లేదు దీంట్లో, ఏదో సో మెల్లగా ఫిట్నెస్ తో పాటు డైట్ ని కూడా కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గుతాం. ఏదైనా సరే 1 day కావాలి అంటే అది అవ్వదు. ట్రై చేస్తూ ఉండాలి. ఫస్ట్ డే కష్టంగా ఉంటది, సెకండ్ డే కొంచెం ఈజీగా అవుతుంది, థర్డ్ డే ఇంకా ఈజీగా అవుతుంది, ఫోర్త్ డే మీకు ఎవరు చెప్పని అవసరం లేదు, మీరే చేస్తారనమాట. సో ఏదైనా సరే స్టార్టింగ్ ప్రాబ్లం. ఒకసారి స్టార్ట్ చేసినామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చినారు మా వాళ్ళు, ఎన్విరాన్మెంట్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు, వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. సో దాంతో పాటు ఇవన్నీ చూసేసరికి వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. సో నెక్స్ట్ రేపు వద్దామని చెప్పి వీళ్ళే అంటారు, మళ్ళీ మనం అవసరం లేదు. ఇగో ఇప్పుడే సన్ కూడా వస్తుంది, మార్నింగ్ సన్, విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో లెట్స్ సీ ఓవరాల్ ఈ ఫిట్నెస్ జర్నీ ఎంత దూరం వెళ్తుంది, మా వెయిట్స్ తగ్గుతాయా పెరుగుతాయా అనేది కూడా లైక్ నెక్స్ట్ వీడియోలో లేకపోతే ఇదే వీడియోలో అప్డేట్ చేస్తాము. 1 week తర్వాత సెల్ఫీ పెట్టుకున్నాను. V5 ఫిట్నెస్ దేనికి షార్ట్ వేసుకుని సన్నగా కనపడతారంట. ప్యూర్ విలేజ్ మెంటాలిటీ. ఇది మూతి పగలద్ది ఇదంటే. నువ్వు సన్నగా కనపడాలి, షార్ట్ అది వేసుకొచ్చావు కదా. అసలు నేను సన్నగా కనపడడానికి షార్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? కంఫర్ట్ ఉంటుందని వేసుకొచ్చారు. సన్నగా కనిపిస్తున్నావు అందుకని అడుగుతున్నా. ఇప్పుడు అది మొత్తం చేసిన ఫిట్నెస్ కి లైక్ ఒక 100 calories ఏమో తగ్గుంటాయేమో వాకింగ్ కి వాటికి. ఇప్పుడు మేము చేసే బ్రేక్ఫాస్ట్ పక్కా 500 ఏమో వెళ్ళిపోతాయి, దట్ ఈస్ ఫర్ షూర్. సో అందుకనే ఇంకా చేపలు అమ్ముతున్నారు అక్కడ. క్లారిటీగా చెప్పాలంటే మీరు ఏం తింటారో తినండి, ఏం తాగుతారో తాగండి, అన్ని చేయండి. కాకపోతే ఎవ్రీడే 10K స్టెప్స్ మాత్రం పక్కా వేయాలి. మార్రా మార్రా మారురా రే, మారురా మాకిరోడే, ఇంకెన్ని రోజులు రే. ఇది నీ టెంపుల్ రా, టెంపుల్ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మార్రా మార్రా మాకి కిరిగిరి మలక్పేట్. యాక్చువల్గా అది కూడా కరెక్టే చెప్పాలంటే, బట్ మనం ఏం చేస్తాం తెలుసా, డైలీ 10K స్టెప్స్ మాత్రమే తినాలి అనుకుంటున్నాం. అదే 10K స్టెప్స్ చేసినాం అనుకో, షుగర్ తిను, స్వీట్స్ తిను, బర్గర్లు తిను, పిజ్జాలు తిను, ఏం అవ్వదు. అండ్ ఎప్పుడైతే నువ్వు డైలీ 10K స్టెప్స్ వేయడం స్టార్ట్ చేస్తావో, 5K స్టెప్స్ కానీ డైలీ స్టార్ట్ చేస్తావో, అండ్ బై డిఫాల్ట్ గా నీకు ఫుడ్ తినాలనిపించి కూడా అన్నది, తినాలనిపించాలని ఉండదు. ఎందుకంటే
చేసిన ఫిట్నెస్ టైం వేస్ట్ అయిపోతుంది, ఇదంతా ఎందుకు అనవసరం. కానీ తెలియకుండానే సెల్ఫ్ రియలైజ్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చి ఫుడ్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్. హలో నడురు ఎక్సర్సైజ్ నాకైతే పెద్ద పెద్ద కోరికలు లేవు, కానీ ఈ పొట్ట ఒకటి లోపలికి ఇట్లా వెళ్తే చాలు. నాకు ఇవి పోతుంది, పొట్టున పర్లేదు పోతుంది సార్. ఏమవుతుంది. నెక్స్ట్ 6 months ఒకటే టార్గెట్. కొడితే కుంభస్థానానికి చాలా అంతే. కడుపు లోపల కన్నా కడుపు నొప్పి వస్తుంది ఆయన. గట్టిగా నేసిన లోపలికి. అమ్మా సిటప్ పోతుంది. సిటప్ నేను చేయలేను, బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకే. పెయిన్ వస్తుందా? అదే మొన్న డాక్టర్ పేరు ఏం పేరు? విక్రాంత్. ఫేమస్ బిర్యానీ తినొచ్చు అని చెప్పిండు ఆయనేనా? ఆయన కదా, పాపం ఏడిచాడు కదా హాస్పిటల్లో ముందు. ఆ డాక్టర్ పేరు విక్రాంత్. తెలియదు. సో నిన్ననే ఆ డాక్టర్ వీడియో చూసి కూడా నేను స్టార్ట్ చేసిన. ఆఫీస్ లో కూర్చొనే ఉంటాం కదా, నేను నాకైతే 2 times 3 times గుర్తొచ్చింది, అండ్ 10 times చెప్పాడు ఆయన. బట్ నేను మాత్రం 5 times చేసిన. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఎవ్రీ 1 hour కి ఇగో ఇట్లా చేసుకో. Five, 6, 7, 8, 9, 10. అది కూడా ఒక మొత్తం ఇక్కడ అన్ని పెయిన్స్ వస్తున్నాయి, బట్ ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి. సో మీరు కూడా సిట్టింగ్ జాబ్స్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ట్రై చేయండి. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ వీడియో. సో సిట్టింగ్ అనేది ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్ కన్నా చాలా ఘోరమైన ఎఫెక్ట్స్ ఇస్తుందంట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల. అందుకని ఇందాక చేసిన ఎక్సర్సైజ్ డైలీ అలారం పెట్టుకోండి, ఎవ్రీ 1 hour ఇవి చేయాలి, ఒక 10. దీంతో పాటు వాటర్ కూడా తాగాలని. ఓవరాల్ గా ముందు విజయ్ దేవరకొండ వెళ్తే వెనకాల రష్మిక మందన అంటే చేస్తుంది కదా, అలా చేద్దామా? ఏంటి 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 సరే, ఆన్ యువర్ కౌంట్ జస్ట్ నార్మల్ కూర్చోండి. నార్మల్ బ్రీత్ 4 లెక్క పెడతాను. ఇన్ తీసుకోండి, 8 seconds హోల్డ్ చేయాలి. మళ్ళీ 8 seconds ఎవరు చచ్చిపోరమే. 8 seconds చచ్చిపోయాడు అనుకో, అటు బతుకుండా వేస్ట్. టు బి ఫ్రాంక్ అంతే. చలో నేను 1 2 3 అంటాను. 1 2 3 స్టార్ట్ అంటాను. అప్పుడు నేను 1 2 3 కౌంట్ స్టార్ట్ చేసినప్పుడు 3 2 1 గో. 1 2 3 4 హోల్డ్. 7 6 5 4 3 2 1 రిలాక్స్. 1 2 3 4 హోల్డ్. 1 2 హోల్డ్ చేయాలి. రిలాక్స్ అంటే చిన్నగా రిలీజ్ చేయాలి కదా. నేను రిలాక్స్ దానికి ఫస్ట్ దానికి అంటే అయిపోయిన తర్వాత 8 seconds వెయిట్ చేయాలి. 8 seconds రిలీజ్ చేయాలి కదా. మాకు తెలియదు కదా, మీరు ముందు చెప్పాలి. నాని ఫస్ట్ ఇన్హేల్ చేస్తామా, ఇన్హేల్ చేసి హోల్డ్ 8 seconds, రిలీజ్ 4 seconds, ఎక్సెల్ కూడా రిలీజ్ 4 seconds, మళ్ళీ వెయిటింగ్ ఫర్ 8 seconds. మీరే ఆన్ యువర్ కౌంట్. Why can't you do that count? సరే ఇది చేయండి అయితే.
ఇది ఇది లంగ్స్ ఎక్సర్సైజ్ మా చూపి ఎట్లా చేయాలి. అంటే లంగ్స్ లోపల ఉంటాయి కదా, ఇట్లా పంప్ ఇట్లా వదులుతాం కదా, పంప్ ఇన్హేల్ చేసి ఇట్లా వదిలేసి చేసి ఇంకోటి ఏం తెలుసా, ఇంకో అది కాదు, ఒక్క నిమిషం లయం చెప్తా, ఒకటి లయం చెప్తా. అమ్మా బాబాయ్ ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ గైస్, ఓకేనా? లాస్ట్ ఎక్సర్సైజ్ నా ఎక్సర్సైజ్ తో నేను చేస్తాను. ఓకే, ఈడే ఉండు నువ్వు నా దగ్గర రా. ఇట్లా పెట్టండి పెట్టండి గైస్, సన్ ఇస్ కిస్సింగ్ గైస్. ఓకే, ఇట్లా పెట్టగా. ఇట్స్ ఓకే. పిచ్చోళ్ళు అనుకొని చూస్తున్నారు గైస్ అందరూ. ఆల్రెడీ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎర్రగడ్డ అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు. దయ్యం పట్టాలు ఉంటారు చూడు, దయ్యం ఇంత గట్టిగా ఏడుతుంది గైస్. ఏ కడుపులో వస్తుంది గైస్, నవ్వుతే మంచిది. ఆయన వచ్చి కొట్టడానికి వస్తున్నా, నాకు తెలియదు అమ్మ. అంకుల్ అరే ఆపేసేయి, ఆ వీడియో చేద్దాం. బై గైస్, we five fitness channels.